జై శ్రీకృష్ణ. అనగనగా ఒక ఊరిలో సోమయ్య అనే రైతుకి ఒక ఆవు ఉండేది. ఆ ఆవుని అతను చాలా బాగా చూసుకునేవారు. ఆవు చాలా ఎక్కువ పాలు ఇస్తూ ఉండేది. ఆవుకి సమయానికి తవుడు చిట్టు అన్నీ మంచిగా పెట్టేవాడు. గడ్డి కూడా వేసేవాడు. ఆవు చాలా మంచిగా పాలు ఇస్తూ ఉండేది. ఇలా చాలా ఏళ్ళు గడిచినాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆవు చాలా ముసలిదైపోయింది. పాలు అసలు ఇవ్వలేకపోతుంది. అప్పుడు సోమయ్య సంతలోకి వెళ్ళి కొత్త ఆవుని తీసుకువచ్చారు. కొత్త ఆవుని చాలా బాగా చూసుకునేవాడు. ఆవుకి మంచిగా గడ్డి వేసి చిట్టు తవుడు గట్టా పెట్టి మంచిగా చూసుకునేవాడు. కానీ పాత ఆవును మాత్రం అసలు పట్టించుకునేవాడా కాదు. చాలా తక్కువ గడ్డి వేస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకి సోమయ్య ముసలావుని దీనికి గడ్డి వేయడం కూడా దండగే, ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు. ఆవు పాపం రోడ్డు మీద అలా వెళ్తూ ఉండగా రాజు అనే పిల్లవాడికి ఆవు కనిపిస్తుంది. పాపం ఆవు ఎందుకు ఏడుస్తుందా అని అప్పుడు రాజు ఆవు దగ్గరికి వెళ్ళి ఏమైందని అడగగా జరిగిందంతా చెబుతుంది. ఆవు చెప్పిందంతా విన్న రాజు అప్పుడు ఆవుతో ఇలా అంటాడు, నువ్వేమీ బాధపడకు, నీకు నేనున్నాను అని ఆవుని ఓదార్స్తాడు. అప్పుడు రాజుకి ఒక ఉపాయం వస్తుంది. అప్పుడు రాజు ఆవుని తీసుకుని సోమయ్య ఇంటికి వెళ్ళి సోమయ్యతో ఇలా అంటాడు, పెద్ద ఆయన ఇది నీ ఆవేనా అని అడుగుతాడు. అప్పుడు సోమయ్య అవును, ఇది నా ఆవే అని చెబుతాడు. అప్పుడు రాజు ఇలా అడుగుతాడు, నాకు ఈ ఆవుని నాకు అమ్ముతావా, నేను ఒక 1000 రూపాయలు ఇస్తాను అని. అప్పుడు సోమయ్య ఆశ్చర్యంగా ఈ ఆవు ముసలిదైపోయింది, గడ్డి కూడా వేయడం దండక, నీకెందుకు అని అడుగుతాడు. అప్పుడు రాజు ఇలా అంటాడు, రోజు ఈ ఆవును చూసి మనం నమస్కారం చేసి ఎక్కువగా గడ్డి వేసి మనం బయటికి వెళితే మనం చేసే పని చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందంట అని చెబుతాడు పిల్లవాడు. అప్పుడు సోమయ్య ఇది నీకెలా తెలుసు అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు నేను బడి నుంచి వచ్చేటప్పుడు ఒక స్వామీజీ చెట్టు దగ్గర కూర్చున్నారు. అప్పుడు ఆ స్వామీజీ ఈ ఆవును చూసి నాతో ఇలా చెప్పారు, అందుకని మిమ్మల్ని నేను అడుగుదామని వచ్చానండి అని చెబుతాడు. అప్పుడు ఆ పిల్లవాడితో సోమయ్య ఇలా అంటాడు, నేను అసలు ఈ ఆవునే అమ్మను అని చెబుతాడు. ఆ పిల్లవాడు మనసులో నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు సోమయ్య మాత్రం పొలంకి వెళ్ళే ముందు మాత్రం ఆవుకి ఒక్కసారి దండం పెట్టుకుని దానికి మంచిగా గడ్డి వేసి వెళ్ళేవాడు. సోమయ్యకి మాత్రం ఆ సంవత్సరం అనుకోకుండా వర్షాలు బాగా పడి పంట బాగా పండుతుంది. అతని సంతోషం మరింత ఎక్కువయ్యి ఇదంతా జరగడానికి ఆవే కారణమని రోజు యథావిధిగా ఆవుకు దండం పెట్టి మంచిగా గడ్డి వేసి వెళ్ళేవాడు. ఆవు మాత్రం తన యజమాని బాధ పెట్టిన విషయం మర్చిపోలేకపోతుంది. అప్పుడేమో పాలు ఇచ్చినప్పుడు మంచిగా చూసుకున్నాడు. ఇప్పుడేమో ఎక్కడికన్నా వెళ్ళేసరికి నాకు దండం పెడితే అంతా మంచిగా జరుగుతుంది ఇలా చూసుకుంటున్నాడు. అంటే తనకి చాలా ఉపయోగపడితేనే మాత్రమే నన్ను చూసుకుంటున్నాడు అని నాకు నచ్చలేదు, ఇక్కడ ఉండకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏ మనిషినైనా జంతువునైనా సరే అతిగా ప్రేమించి వారిని ఒక్కసారిగా దూరం చేస్తే వారి మనసు చాలా గాయపడుతుంది. ఎలా అయితే సోమయ్య తన ఆవు మనసుని గాయపరిచాడు. ఇటువంటి మంచి మంచి కథలు మీకు కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామరక్ష.